ఉంటుందండి. ఉన్న షాంపూస్ వాడడం ద్వారా ఏంటంటే హెయిర్ దెబ్బతినడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. వీలున్నంత వరకు మైల్డ్ షాంపూస్ వాడుకుంటే గనక చాలా మంచిదనమాట. ఎస్పెషల్లీ మన స్కాల్ప్ పీహెచ్‌కి దగ్గరలో ఉండే 5-5.5 ఉన్న పీహెచ్ ఉన్న షాంపూస్ వాడడం ద్వారా, అలాగే తక్కువ కెమికల్స్ ఉన్న షాంపూస్ వాడడం ద్వారా హెయిర్‌కి అంత డ్యామేజ్ జరగదు. మనం హార్ష్ కెమికల్స్ వాడినంత డ్యామేజ్ జరగదనమాట. అలాగే మనం మెడిటేషన్ లాంటిది రోజు కొంచెం సేపు మెడిటేట్ చేయడం ద్వారా స్ట్రెస్ కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ అండి. అంటే హెయిర్ ఫాల్‌కి స్ట్రెస్ వల్ల కూడా ఎక్కువగా హెయిర్ ఫాల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్మోకింగ్ ఎక్కువగా చేసే వాళ్ళ కూడా ఈ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా చూస్తుంటాం అనమాట. స్మోకింగ్ అనేది తగ్గించుకోవాలి. అలాగే స్ట్రెస్ అనేది కొంతవరకు కొంతమేర కంట్రోల్ చేసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. డాండ్రఫ్ లాంటి ఎనీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే కనుక ఇమ్మీడియట్‌గా మనం చూపించుకుని దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక డెఫినెట్గా దానివల్ల కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి. అలాగే స్కాల్ప్ సోరియాసిస్ అంటాం అనమాట. ఈ స్కాల్ప్ సోరియాసిస్ ఉన్న వాళ్ళల్లో కూడా హెయిర్ ఫాల్ బాగా ఉంటుందండి. అందుకని సోరియాసిస్ డాక్టర్ని సంప్రదించి దాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలన్నమాట. అలాగే ఎనీ థైరాయిడ్ ప్రాబ్లం అంటే కనుక కొంతమందిలో హైపోథైరాయిడిజం ఉంటుంది, హైపర్ థైరాయిడిజం ఉంటుంది. వాళ్ళల్లో కూడా ఈ హెయిర్ ఫాల్ ఎక్కువగా చూస్తుంటాం అనమాట. సో థైరాయిడ్ని కంట్రోల్ చేయడము,